హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని ఆహ్వానించారు. రాష్ట్ర డీజీపీ మొట్టమొదటిసారిగా క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు ఇటీవల కాలంలో. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు గారి హయాంలో 4వ టర్మ్లో ఎప్పుడు డీజీపీ హాజరు కాలేదు, కానీ ఫస్ట్ టర్మ్ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేకమైనటువంటి కేసుల గురించి ప్రస్తావిస్తూ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో 6 సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. గతంలో ఎప్పుడు ఏ కేసులో కూడా ఇలా జరగలేదు. ఒక పరిటాల రవి కేసులో మాత్రం ఇలా జరిగింది. ఎగ్జాక్ట్గా పరిటాల రవి హత్య కేసులో ఏ విధంగా సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించారో, అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అలానే చనిపోతున్నారు. దీని వెనుకున్నటువంటి కారణాలు తెలుసుకోవాలి అనే దాని మీద సీరియస్గా చర్చించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఇమ్మీడియట్గా స్పందించారు. సిట్ని ఏర్పాటు చేశారు. కడపకు సంబంధించిన ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ రంగంలోకి దిగింది. 6 సాక్షులు కూడా ఆరోగ్యంగానే ఉంటూ చనిపోయారు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకి. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, అలాగే సత్యకుమార్ ఉద్దేశించి, మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉద్దేశించి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు చర్చించారు క్యాబినెట్లో. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసుకు సంబంధించినటువంటి నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలి, అందజేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో సిట్ ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత, కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఆధారాలని కేంద్రం కోర్టులో పెట్టేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలియజేయడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పచ్చు. క్యాబినెట్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఆయన. ఎవరికి? మంత్రులకి. జగన్మోహన్ రెడ్డి మామూలుడు కాదు, వ్యవస్థీకృత నేరాలు చేయడంలో ఆరితేరిపోయినటువంటి వ్యక్తి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఆయన అలర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి అలాగే ఎమ్మెల్యేలకి జాగ్రత్తలు చెప్తూ, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు, మీకు ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, 9 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2024 నుంచి ఇప్పటి వరకు నిద్రపోయేటువంటి వాళ్ళని బండలతోటి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే పెట్రోల్ పోసి నడిచి వెళుతున్నటువంటి వాళ్ళని తగలబెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఈ హత్యల వెనుక వ్యవస్థీకృత నేరాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటే జరిగినటువంటి సంఘటన అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, అందుకే మీరు అప్రమత్తంగా ఉండండి అంటూ మంత్రులకి, ఎమ్మెల్యేలకి జాగ్రత్తలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, వ్యవస్థీకృత నేరాలు అని అంటూ ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు. దాంట్లో కోడికత్తి కేసు, అలాగే గులకరాయి కేసు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, వీటన్నిటినీ రివ్యూ చేస్తూ ఆ నేరాలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు, కానీ దాన్ని తన మీద మోపుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత ఆ రోజు ఉదయం దాన్ని గుండెపోటుగా అనౌన్స్ చేశారు. గుండెపోటుగా అనౌన్స్ చేసి ఆ తర్వాత గొడ్డల పోటు అని చెప్పి ప్రకటించారు. కోడికత్తి కేసులో ఆ రోజున విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీను అనే అతను దాడి చేశారు, హత్యాయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరిగింది. అది కూడా ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి
చంద్రబాబు నాయుడు గారు చేయించారు. అలాగే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అనుచరులు చేశారు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రింట్ చేసి తమ మీద ఈ నేరాలన్నింటినీ మోపేటువంటి ప్రయత్నం చేసి 2019 ఎన్నికల్లో ఆయన లబ్ధి పొందాడు. కాబట్టి వ్యవస్థీకృత నేరాలు చేయటంలో ఆరితేరిపోయాడు. కాబట్టి అది మీ దాకా కూడా వస్తుందేమో జాగ్రత్త అని చెప్పి సహచర మంత్రులకి, సహచర ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలోనే చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గులకరాయి 2024 ఎన్నికలకు ముందు విజయవాడలో గులకరాయి కేసుకు సంబంధించి మనం చూసాం. ఆ గులకరాయి తగిలిన తర్వాత ఒక పెద్ద స్టిక్కర్ వేసుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారో మనం చూసాం. ఆ తర్వాత సునీతారెడ్డి గారు కామెంట్ చేసిన తర్వాత దాన్ని తొలగించారు. అలాగే కోడికత్తి కేసు, అక్కడ ఇన్సిడెంట్ జరగగానే వైజాగ్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో చికిత్స చేసుకొని దాన్ని ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వరుసగా 6 సాక్షులు చనిపోయారు. దీనికి వెనక అసలు ఏముంది, ఏం జరిగింది అనే దాని మీద సమగ్రంగా విచారణ జరపండి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదిస్తే క్యాబినెట్ ఆమోదించి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సిట్ రంగంలో దిగింది. ఫస్ట్ చనిపోయింది ఎవరు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత ఆయన అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఇద్దరు వెళ్ళారు పులివెందుల. ఆ వెళ్తున్నటువంటి సందర్భంగా నారాయణ యాదవ్ డ్రైవరు, ఆ డ్రైవరు ఆ తర్వాత రోజుల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఎక్కడ మరణించారు? కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే చికిత్స తీసుకున్నారో ఆ హాస్పిటల్లో మరణించారు అనేటువంటి విషయాన్ని క్యాబినెట్ గుర్తు చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి మరణాలు చూస్తే కనుక గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత కుట్లు వేసినటువంటి వాళ్ళు, అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. కుట్లు వేసినప్పుడు తాను ఉన్నాననేది ఆయన అనుమానాస్పదలో ఇటీవల మరణించారు. అలాగే శ్రీనివాసులు రెడ్డి ఆయన మరణించారు. ఇలా 6 మరణించారు. ఈ 6 మరణించడం అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగయ్య ఇప్పుడు తాజాగా మరణించారు. ఈ మరణం వెనక పోలీసులు ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ప్రచారం. పోలీసులు కొట్టడం వల్లే వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచించారు. వ్యవస్థీకృత నేరాలు చేసి వాటిని ప్రత్యర్థుల మీద వేయటం, అలాగే కాంపిటీషన్గా ఉన్నట్టు పార్టీల మీద వేయటం, వ్యక్తుల మీద వేయటం అనేది అలవాటు అని చెప్పి ఆయన ఆ రివ్యూ మీటింగ్లో ప్రస్తావిస్తూ పరిటాల రవి కేసులో కూడా ఇలానే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు అనేది కూడా తెలుస్తోంది. అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి వాళ్ళు కటిక శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య. ఈ మరణాలని సహజ మరణాల కింద గుర్తించడానికి లేదు. ఈ మరణాల వెనుక ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించినటువంటి చీకటి కోణాలు ఉన్నాయి. ఈ సాక్షులు వరుసగా చనిపోతున్నటువంటి క్రమంలో ఆ కేసు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సీరియస్గా ఈ సాక్షుల మరణాల మీద దర్యాప్తు చేయండి అని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారు. అయితే ఇక్కడ సిబిఐకి సంబంధించినటువంటి ఎస్పీ రామ్ సింగ్ మీదనే అప్పుడు కేసు పెట్టారు. అలాగే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి గారి మర్డర్ వెనుక సూత్రధారులుగా అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి ఉన్నారని చెప్పి సిబిఐ వాళ్ళు వాంగ్మూలం వేస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ కాకుండా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం అడ్డుకుంది. ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు గారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మామూలు కాదు. వ్యవస్థీకృత నేరాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన అలర్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.